అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన పనే ఇప్పుడు నేను చేస్తే ఎలా ఉంటది అని ప్రశ్నిస్తున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు. నన్ను టచ్ చేసి చూడండి, ఒక్కొక్కటికి పగిలిపోతుందని జన సైనికులకు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి సార్ అంత సీరియస్గా స్టేట్మెంట్ ఇస్తారు శ్రవణ్ కుమార్ గారు? జడా శ్రవణ్ కుమారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి సందర్భానికి నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బయటకు తీసుకొచ్చారు సార్? ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? అయ్యో ఏంటండి మీరు ఏడ్ చేస్తున్నారు? జనసేన పార్టీ వాళ్ళని దీంతో తన్నొచ్చా? వద్దొద్దు, తప్పు కదా. తంతానని అనొచ్చా? తంతానని కూడా అనకూడదు సార్, వద్దు సార్. మనం మాట్లాడితే చేస్తే సంసారం, ఇంకొకటి చేస్తే వ్యభిచారం అంటే ఎట్లా? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారని మీరు చూపిస్తారా? తప్పు సార్, ఇలా అయితే ఎలా సార్? ప్యాకేజీలు తీసుకోవటం మీకు అలవాటేమో, నాకు కాదు సార్. మీరు పోయి జన సైనికులతో పెట్టుకుంటున్నారు, వాళ్ళ సంగతి తెలుసు కదండి. ఛాలెంజ్ విసురుతున్నా, టచ్ చేసి చూడండి జడా శ్రవణ్ కుమార్ ని. అలా రెచ్చగొట్టకండి సార్, వాళ్ళు కూడా రెచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా మీరు మాట్లాడి పవన్ కళ్యాణ్ తిట్టించమాకండి నా చేత. మీరు ఎన్నైనా తిట్టుకోండి సార్, మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతారు? అసలు ఆయన ఏమన్నారు మిమ్మల్ని? మీరు మాట్లాడతారు, నేను ఆయన అనాల్సి వస్తుంది. మీరంటే వాళ్ళు మిమ్మల్ని అంటారు, నేను ఆయన అంటే మొదలు పెడితే మళ్ళీ బోర్ మరి ఏడుస్తారు. ఇంకో పాలు అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మొన్న వాళ్ళ పార్టీ లీడర్ ఎవరో మీకు వార్నింగ్ ఇచ్చారుగా. అంటే ఇంకోసారి ఎలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, బెదిరిస్తున్నారా ఏంటి? వాళ్ళు ఏమైనా చేస్తారు సార్, ఏం పీకలేరు. మీరు ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇస్తారు, అప్డేట్ చేస్తారు. మళ్ళీ దీని మీద మీరు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా. మీరు ఇలా తగులుకొని ఎడాపిడా వాయించేస్తుంటే పాపం వాళ్ళు ఏమైపోయారు సార్? కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్.